వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. జనసేన పార్టీ తరఫున ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ని రాజ్యసభకి పంపాలి అనే నిర్ణయం పవన్ కళ్యాణ్ తీసుకున్నారు. ఆల్రెడీ లింగమనేని రమేష్ గారు వాళ్ళ నామినేషన్ కూడా వేశారు. సో దీని ద్వారా పవన్ కళ్యాణ్ గారు స్పష్టమైనటువంటి ఒక రాజకీయ సందేశాన్ని కూడా ఇచ్చారు. పార్టీ కోసం కష్టకాలంలో నిలిచిన వాళ్ళకి కుల సమీకరణాలకి అతీతంగా గుర్తింపునిస్తాను అనే సంకేతాన్ని ఆయన పంపించారు. ఇది రాజకీయ వర్గాల్లో ఒక విశ్లేషణ. అయితే ఇక్కడ చాలామంది సోషల్ మీడియాలో కావచ్చు, లేదంటే పార్టీని వదిలి బయటికి వెళ్ళిన వాళ్ళు కావచ్చు, అసలు పవన్ కళ్యాణ్ ఎవరి కోసం ఉండాలి, ఎవరితో ఉండాలి అనేటువంటి ఒక పాయింట్ని ఆయన్ని అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారు. లింగమనేని రమేష్ కమ్మ సామాజిక వర్గం. సో దీన్ని సామాజిక సమీకరణాల కోణంలోకి తీసుకెళ్ళిపోయారు. జనసేనని ఒకే సామాజిక వర్గానికి పరిమితమైనటువంటి పార్టీగా కేవలం కాపులకి మాత్రమే. ఈ మాట అనడానికి నాకు ఇష్టం లేదు. బేసిక్గా జనసేన కేవలం కాపులకి సంబంధించిన పార్టీ మాత్రమే. అది పవన్ కళ్యాణ్ గారికే నచ్చలేదు ఆ మాట. ఇలా చిత్రీకరించాలి అనేటువంటి ప్రయత్నాలకి మొన్న మధ్యన పెట్టినటువంటి ప్రెస్ మీట్ సాక్షిగా సాధకుల సమావేశం, పార్టీ కార్యకర్తల సమావేశం పెట్టుకున్నారు పార్లమెంటరీ. అప్పుడు కూడా చాలా క్లియర్గా చెప్పారు. నాదెండ్ల మనోహర్ గారిని పక్కన పెట్టుకొని, ఎస్ మీరు ఎన్ని తిట్టుకోండి ఏమనుకోండి, నేను నాదెండ్ల మనోహర్ తోటే ఉంటా, ఆయన నా పక్కనే ఉంటాడయ్యా, చాలా స్పష్టంగా చెప్పారు. సో ఇంకెవరన్నా ఈ మాటలు మాట్లాడితే చాలా కష్టంగా ఉంటుంది. అది పార్టీకి అవసరమైనటువంటి సమయంలో అండగా నిలిచినటువంటి వాళ్ళకి, సంస్థాగతంగా ఆర్థికంగా సహకరించిన వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడమే ఇక్కడ పవన్ కళ్యాణ్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆయనకేమీ లేదు వెనక, లేదు. సినిమాలు చేసుకుంటే వచ్చే డబ్బులతోటే పార్టీని నడిపేవాడు. సో అలాగా పారిశ్రామికవేత్తగా ఉండి పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి ఆయనతో నడవాలి అనేటువంటి దాంతో ఆయన పక్కనే ఉన్నారు లింగమనేని రమేష్ అని, లేదంటే నాదెండ్ల మనోహర్ కానీ. మిగతా పార్టీలో ఇప్పటికీ పవన్ కళ్యాణ్కి మద్దతుగా ఉన్నవాళ్ళు, పార్టీతో నడుస్తున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ని పట్టుకునే ఉన్నారు. వాళ్ళకి ఆ పదవులు అలా వచ్చాయి. వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఏం చేయలేం, వాళ్ళని ఏమీ చేయలేం. ఎన్నోసార్లు చాలా క్లియర్గా చెప్పారు. రాజకీయంగా క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు తన సామాజిక వర్గానికి చెందిన పలువురు ప్రముఖులు తన వెంట నిలవలేదు అని బహిరంగంగా చెప్పారు. పార్టీ ఆవిర్భావ దశలో పెద్ద ఆశలు చూపించిన నాయకుల్లో చాలామంది మధ్యలోనే దూరం అయిపోయారు. కానీ లింగమనేని రమేష్ వంటి వాళ్ళు ప్రచారానికి దూరంగా ఉన్నప్పటికీ పార్టీకి నిరంతరం మద్దతుగా అన్ని విధాలుగా నిలిచారు. ఇప్పుడు అదే నమ్మకానికి ప్రతిఫలం దక్కింది. ఇదే ప్రతి ఒక్కళ్ళు మాట్లాడేది. అయితే చాలామంది అప్పట్లో మాట్లాడారు. కొన్ని పేర్లు తీసుకురాకూడదు, అప్పట్లో ఉండి వెళ్ళిపోయినటువంటి వాళ్ళ గురించి కానీ ఇంకోటి కానీ చెప్పకూడదు. ఒకవేళ వాళ్ళందరూ కూడా పార్టీలో ఓపికగా కొనసాగి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి ద్వారా రాజ్యసభకి వెళ్ళుండేవాళ్ళు, లేదంటే ఏదో మంచి పదవి ఖచ్చితంగా ఉండేది 100%. కానీ ఆ ఓపిక లేక బయటికి వెళ్ళిపోయి విమర్శలు చేయడం. సో పేర్లు తీసుకురావట్లేదు, ఎందుకంటే అందరికీ తెలిసినటువంటి పేర్లే, కొన్ని చాలా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి పేర్లే ఉన్నాయి, కానీ అవన్నీ అప్రస్తుతం. సో ఒక్కటే ఆయన చాలా క్లియర్గా చెప్పేది, 2024 ఎన్నికలకి ముందు, తర్వాత ఎన్నికలకి ముందు కూడా చాలా మదన పడ్డారు. ఏంటి నన్ను ప్రధానికి ఒక్కళ్ళకే పరిమితం చేసేస్తారు, ఇంకా వేరే వాళ్ళ మద్దతు ఉండద్దా, వేరే వాళ్ళకి నేను మద్దతుగా ఉండక్కర్లేదా అన్నటువంటి ప్రశ్న ఎప్పుడూ ఆయన దగ్గరే ఉంది. సమాధానం కూడా ఆయనే చెప్పారు. 2024 ఎన్నికల్లో జనసేన కూటమిలో భాగంగా సాధించినటువంటి విజయాలను చూస్తుంటే ఆ రోజు చాలా మంచి క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి నాయకులు, ప్రముఖులు కూడా మంచి అవకాశం ఉండేది. కానీ అంతకుముందు జరిగినటువంటివో, లేదంటే ఆయన సినిమాలు చేస్తున్నాడు మళ్ళీ అనేటువంటి వాళ్ళు ఇంకా బయటికి వెళ్ళిపోయి ఈరోజు ఏమైంది? ఏమీ లేదు. 24లో ఉంటే ఈసారి ఇంకా టీం బలంగా ఉండేది, చాలా మంచి వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు అనేటువంటి ఒక అభిప్రాయం కూడా కలిగేది. ఎందుకంటే కొన్ని సంఘటనలు చూస్తున్నప్పుడు ఇలాంటి వాళ్ళు అసలు ఎందుకు తీసుకున్నారు అంటే, తీసుకున్న తర్వాత తెలిసి వచ్చినటువంటిది, అది వేరే విషయం అనుకోండి. ఎఫెక్టివ్గా మంచి వాగ్దాటి, విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఆయనతోటి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉంటే ఈ పార్టీకి పార్లమెంట్లో ఆ గళం చాలా బలంగా వినిపిస్తూ ఉండేది. అంటే ఇప్పుడు వినిపించట్లేదు అని కాదు, దానికి ఇంకా ఎక్కువ పరిణితి ఉన్న వాళ్ళు ఉంటే ఇంకా బాగుండేదన్న అభిప్రాయం తప్ప ఇంకొకటి కానే కాదు. సో ఇప్పుడు లింగమనేని రమేష్ అంత ఆషామాషిగా ఏం వచ్చేయలేదు ఆయనకి. ఊరికే ఏదో పిలిచి రమేష్ గారు తీసుకోండి పర్లేదు అనలా. పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా ఆయన ఈవెన్ కమ్మ సామాజిక వర్గం అయినా, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అయినా పవన్ కళ్యాణ్ తోటి నడవాలి అనేటువంటి ఒక ఆశయంతో, ఆలోచనతో బయట ప్రచారానికి రాకపోయినా
అడుగడుగున ఆయనకి వెన్నంటి నిలిచారు కాబట్టే ఈరోజు లింగంనేని రమేష్ గారికి రాజ్యసభ దక్కింది. సో నమ్మకం, సహనం, సరైనటువంటి సమయం రాజకీయాల్లో చాలా ఇంపార్టెంట్. ఇది లింగంనేని రమేష్ గారి ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. ఇక మిగతా వాళ్ళ పేర్లు తీయను నేను. ఎంతోమంది బయటికి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఆయన పార్టీని పట్టుకుని పవన్ కళ్యాణ్ తోటి అడుగడుగునా ఉన్నారు కాబట్టే ఈసారి చక్కటి అవకాశం వచ్చింది. ఇంక మీరు వదిలేసినటువంటి వాళ్ళు మాకు రాలేదు, కనీసం ఓపిక. ఆయన 12 ఏళ్ళు వెయిట్ చేశాడు రాజకీయాల్లో గెలవడానికి. ఇప్పుడు చెప్పే పెద్ద మనుషులందరూ కూడా మరి 2019లో పాపం 2 చోట్ల కూడా పవన్ కళ్యాణ్ ఓడిపోయినప్పుడు ఎక్కడున్నారు? ఎక్కడికి వెళ్ళారు? ఎన్ని మాటలు మాట్లాడారు? ఎన్ని అబాండాలు వేశారు? ఖండించినటువంటి పాపాన పోలేదు ఎవరు కూడా. లేదు, తప్పు, ఆయన ఎందుకు అనాలి? అలాగా పార్టీ పెట్టాడు, మనం బలంగా ఉంటేనే పార్టీని ముందుకు తీసుకెళ్ళగలం అన్న ఆలోచన ఎందుకు రాలేదు? ఇప్పుడు వచ్చి నోరుంది కదా అని విమర్శలు చేస్తారు. అదిగో కమ్మోడికి ఇచ్చాడు రా కాపోడు. ఏం బుద్ధి జ్ఞానం ఉన్నాయా? జాతీయ స్థాయిలో ఆలోచన ఉండాలి, దేశపు ఆలోచన ఉండాలని ఆయన పదే పదే చెప్తున్నారని మళ్ళీ వాళ్ళే మాట్లాడతారు. ఎప్పుడూ కూడా కుల ప్రస్తావన తీసుకురాలేదు, కులాల పరంగా రాజకీయం చేయాలని ఎప్పుడూ ఆయన మాట్లాడలేదు. ఆయనంతా కూడా దేశ స్థాయిలో జాతీయ భావనలో ఉంటుందని చెప్పినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మళ్ళీ వాళ్లే ఈరోజు విమర్శిస్తారు. అదిగో కమ్మోడికి పెట్టేస్తున్నాడు, కమ్మోడికి కాపు బానిస చేసేస్తున్నాడు అని ఇష్టం వచ్చినట్టు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. అక్కడ ఆయన కులాన్ని చూడాల, ఆయన చూసినటువంటిది నమ్మకాన్ని. మరి ఆ నమ్మకం మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు? ఒకసారి ప్రశ్నించుకోండి. ఆయన ఇప్పటికీ కూడా మిమ్మల్ని ఎవరిని కూడా ద్వేషించట్ల పవన్ కళ్యాణ్ గారు. ఇప్పటికీ కూడా మనోళ్ళేనండి, ఏదో మాట సరే కానివ్వండి, ఏదోటి మాట్లాడతారు అంతే కదా, ఇంతే ఉన్నారు తప్ప బయటికి వెళ్ళిపోయి ఇలా విమర్శిస్తున్నారు, ఇది చేస్తున్నారు, ఇది అని చెప్పి చాలా సీరియస్ టోన్లో కూడా ఎప్పుడు ఆయన మాట్లాడాల. అది ఆయన వ్యక్తిత్వం. అది అర్థం చేసుకోకపోవడం అనేది ఎవరి తప్పు? అర్థం చేసుకోలేకపోయిన వాళ్ళ తప్పు. లింగంనేని రమేష్ ఎంపికతోటి పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పారు ఒకటే ఒక మాట: జనసేనలో పదవులు కేవలం సామాజిక వర్గాలు, భావోద్వేగాలు, ఒత్తిళ్ల ఆధారంగా రావు. పార్టీ కోసం దీర్ఘకాలం కష్టపడి పనిచేసినటువంటి వాళ్ళకి, నాయకత్వాన్ని నమ్మి నిలిచిన వాళ్ళకే ప్రాధాన్యం ఉంటుంది అనేది చాలా బలంగా క్యాడర్కి ఆయన ఇచ్చినటువంటి సందేశం. సో క్యాడర్ చాలా క్లియర్గా ఉంది. పార్టీ కోసం కష్టపడి పనిచేసినటువంటి వాళ్ళకి, కష్టకాలంలో పనిచేసిన వాళ్ళకి గుర్తింపు తప్పకుండా వస్తుంది. ఒకరోజు అటో ఇటో సరైనటువంటి సమయం, సహనం అనేటువంటిది ఉంటుంది చూసారా, అది పెట్టుకున్న వాళ్ళు రేపు బలంగా నించుంటారు. నో డౌట్ ఇన్ దట్. స్థానిక సంస్థల ఎన్నికలు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఖచ్చితంగా కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా కూటమిలోనూ జనసేనలో కూడా గుర్తింపు ఉండి తీరుతుంది. అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ చేయాల్సిన పనుల్లో ఒకటే, ఆయన్ని నమ్మి ఆయనతో నడవాలి. మేము అది చెయ్యం, మేము నమ్ముతాం, ఆయనతో కలిసి నడవం, మాకు నచ్చినప్పుడు నడుస్తాం, మాకు నచ్చినప్పుడు ఉంటాం, లేదు మాకు ఓపిక లేదు, ఓపిక పోయింది, తర్వాత ఏదో ఒకటి ఏడుస్తామంటే అందరికీ ఒక బాయ్ బాయ్ చెప్పేస్తారు. ఆ తర్వాత ఇగో ఇప్పుడు ఫలానా వాడికి ఇచ్చేసాడు, ఫలానా వీడికి ఇచ్చేసాడు, ఇదైపోయింది అదైపోయింది అని చెప్పి ఏడవడమే. ఆయన అర్థం చేసుకోండి ముందు, ఆ తర్వాత జస్ట్ ఆస్కింగ్ లాగా తర్వాత గట్టిగా అడగచ్చు. ఓకే, దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.